హాయ్ అండి, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ కుకింగ్ అరోమాస్. ఇవాళ డిష్ ఏంటంటే పెప్పర్ చికెన్ విత్ లెమన్. అది వచ్చి మన డిష్. సో నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్కి ఒక 100 గ్రామ్స్ అంతా పెరుగు వేస్తున్నాం, కర్డ్. ఇది వచ్చి హాఫ్ టీ స్పూన్ ఉంటుందండి. సాల్ట్ వచ్చి మనకి టేస్ట్కి తగినట్టుగా, ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి. ఇది వచ్చి మన గరం మసాలా. అండ్ చిన్నవి అయితే 4 లెమన్స్ తీసుకోవచ్చు, పెద్దది అయితే మనం 2 లెమన్స్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ దీనికి సరిపోయినట్టుగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఉంటుంది. ఓకే అండి. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లస్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అది చాలామందికి వెళ్తుందని చాలామంది చెప్తున్నారు, అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అట్లయితేనే నేను కొత్త వీడియోస్ కానీ అప్లోడ్ చేయడానికి కానీ నాకు ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చి హాఫ్ కేజీ చికెన్ అండి, 100 గ్రామ్స్ కర్డ్, ఒక 1 టేబుల్ స్పూన్ అంతా నేను పెప్పర్ పౌడర్ వేసాను. ఎందుకంటే పెప్పర్ చికెన్ కాబట్టి, పెప్పర్ లెమన్ చికెన్ కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ వేసాను. గరం మసాలా అండ్ లెమన్ జ్యూస్, సాల్ట్. సో ఇది వచ్చి మనము ఒక 2 అవర్స్ వరకు, కంపల్సరీగా 2 అవర్స్ వరకు మ్యారినేషన్ చేసి పెట్టాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న కర్డ్ కానీ, లెమన్ కానీ, పెప్పర్ కానీ చాలా మంచిగా చికెన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీనికోసము నేను 2 అవర్స్ మ్యారినేషన్ చేస్తున్నానండి. సీ యూ ఆఫ్టర్ 2 అవర్స్ అండి. ఇప్పుడు మనం ఒక 2 అవర్స్ నుంచి చికెన్ నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకున్నా, ఇది 2 అవర్స్ నుంచి నానిన చికెన్ అండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనం ఒక 4 to 5 టేబుల్ స్పూన్, ఎందుకంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. 4 to 5 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఇలాచీ, ఒక 2 ఇలాచీస్ తీసుకున్నాను, ఒక 4 లవంగాలు, ఒక 2 ఇంచెస్ అంతా దీని దాల్చిని చెక్క, అండ్ బే లీఫ్ అంటారా, ఇది తీసుకున్నానండి. కొంచెం సాజీరా కూడా తీసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాజీరా. ఆయిల్ వేడి కాగానే మనము ఇది వేసేస్తాము అండి. ఇప్పుడు మన ఆయిల్ కొంచెం వేడెక్కింది. ఈ ఆయిల్ హీట్ కాగానే నేను ఈ మసాలా అంతా వేసేసాను, గరం మసాలా. దానికంటే ముందు నేను ఇట్లా ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ స్ట్రిప్ చేసుకున్నానండి. నేను అది వేసాను. స్టిచ్ చేసిన గ్రీన్ చిల్లీస్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇందులో నుంచి చికెన్ మాత్రమే తీసి ఫ్రై చేస్తున్నాను. చికెన్ పీసెస్ మాత్రమే వేస్తున్నాను. సో ఇది అంతా ఒకటేసారి ఫ్రై చేసి, ఎందుకంటే ఈ జ్యూసెస్ అనేది ఇలా పెడతాను, తర్వాత మనం ఈ కర్డ్ అనేది తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టి నేను ఇది కుక్ చేస్తున్నాను, ఎందుకంటే చికెన్ అనేది కొంచెం డ్రైగా రోస్ట్ అయినట్టుగా ఉంటే బాగుంటుంది అనేసి. సో చికెన్లో ఇప్పుడున్న ఈ వాటర్ అంతా కూడా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. హైలోనే పెట్టి మనం కుక్ చేసుకోవాలి. సో లెమన్ కాబట్టి, లెమన్లో ఉన్న వైటమిన్ సి అవన్నీ కూడా మనకి చాలా హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను.
ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇగో ఇంత నేను ఇంకా కర్డ్ వేయలేదు. కర్డ్ వేయకుండానే పెట్టినాను. పెడితే ఇగో ఇంత వాటర్ వచ్చింది. ఈ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోవాలంటే మొత్తం డ్రై అయిపోవాలి. వాటర్ డ్రై అయ్యేంత వరకు. నేనైతే చికెన్ని మ్యారినేషన్ చేసి బయటనే పెట్టినాను, బికాజ్ వెదర్ చల్లగానే ఉంటుంది కాబట్టి బయట పెట్టాను. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎండ హీట్ లేదు కాబట్టి నేను బయట పెట్టి చేశాను. కానీ ఎండాకాలం అయితే కంపల్సరీ మనం చికెన్ మ్యారినేషన్ కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. సో అది అండి, ఇది రోస్ట్ ఇది అయ్యేంత వరకు మనకు ఒక 18 మినిట్స్ వరకు టైం పడుతుంది. వాటర్ అస్సలు వేయొద్దండి. వాటర్ వేస్తే మాత్రం మన ఆల్రెడీ పెరుగులో ఉన్న వాటర్ బయటికి వస్తుంది కదా, పెరుగు వాటర్ మళ్ళీ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది కాబట్టి మనం వాటర్ వేయొద్దండి. వాటర్ వేయకుండానే ఇది ఫ్రై చేయాలి. అంటే రోస్ట్ లాగా అంటే మొత్తం డ్రై అయిపోయే వరకు పెట్టాలి మనం. ఓకే అండి, ఓకే అండి, ఇది ఫ్రై అవ్వబట్టి మనకు ఒక 8 మినిట్స్ పట్టింది. సో ఇలా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయి అంతా మంచిగా ఇట్లా కొంచెం చికెన్ బర్న్ అయినట్టుగా వస్తే బాగుంటుందని అందుకే నేను ఇలా పెట్టాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మిగిలిన కర్డ్ అనేది మనం దీంట్లో వేసేద్దాం. దీంట్లో నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇది జస్ట్ కొంచెం కుక్ అయ్యి వాటర్ రిలీజ్ అవుతే చాలు. మంచిగా మిక్స్ చేసేస్తాము. దీంట్లో నుంచి వచ్చే వాటర్ తోటి మనము గ్రేవీ అనేది ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక 5 to 6 మినిట్స్ ఈ గ్రేవీ రిలీజ్ అవుతే చాలు. దీని తర్వాత కొంచెం మనం కొత్తిమీర వేసేద్దాము. ఈ కొత్తిమీర కూడా దీంతో పాటు కుక్ అయిపోతుంది. ఓకేనండి, ఒక 5 మినిట్స్ మనం దీన్ని ఇలాగే కుక్ అనేద్దాము. ఇది మనం ఫస్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ ఒక 1 టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లవర్ తీసుకొని దాన్ని స్లరీగా చేసి పెట్టుకుందాము. చేసి పెట్టుకున్న తర్వాత ఓకే అండి, దీంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది. సో దీంట్లో ఇంకొక 1/2 టీ స్పూన్ అంతా నేను పెప్పర్ వేస్తున్నాను, ప్లస్ లెమన్ స్లైసెస్. ఓకే అండి, లెమన్ స్లైసెస్ వేసేస్తున్నాను. కొంచెం ఈ స్లరీ అనేది ఎందుకు యూస్ చేస్తున్నానంటే లెమన్ స్లైసెస్ కూడా ఎక్కువసేపు కుక్ కానిపోద్దండి. ఎందుకంటే దాన్ని కొంచెం చేదు వచ్చేస్తుంది అనమాట ఎక్కువసేపు కుక్ అవుతే. ఎందుకంటే స్కిన్తో వేస్తున్నాను కాబట్టి. దీంట్లో లాస్ట్కి కొంచెం ఈ కార్న్ స్టార్చ్ అనేది వేసి కర్రీని కొంచెం మిక్స్ చేసేస్తే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట కర్రీకి. ఇది ఎస్పెషలీ బటర్ నాన్తో కానీ రుమాలి రోటీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, 1 మినిట్ పెట్టేసి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి డిష్ అవుట్ చేస్తాను. ప్లీజ్ అండి, నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేసి లైక్ చేస్తేనే అందరికీ వెళ్తుందని ప్లీజ్ మళ్ళా చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. రుమాలి రోటీతో కానీ నాన్తో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి తర్వాత మీరు నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా అండి, ఇది మన లెమన్ పెప్పర్ చికెన్ కర్రీ. సో హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్. ప్లీజ్ టేస్ట్ చేయండి, కుక్ చేసి ఒకసారి చూసి టేస్ట్ చేసి తర్వాత మీరు నాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.